కూటమిలోని టీడీపీని ఏకాకిని చేయడమే లక్ష్యంగా జగన్ పందా సాగుతోందా? మాజీ సీఎం జగన్ 2 గంటలు మీడియాతో మాట్లాడినా పవన్ ఊసి ఎత్తకపోవడానికి కారణమేంటి? వైఎస్ జగన్ టార్గెట్ అంతా బాబేనా? మారుతున్న మాజీ సీఎం వైఖరితో తాజా సీఎంకి డిప్యూటీ సీఎంకి వైరం తప్పదా? అసలు ఏపీ రాజకీయాల్లో జగన్ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు కొంతమంది విశ్లేషకులు. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ నిర్ణయించుకున్నారా, లేక పవన్ ఏమీ అనలేదనే భావన జనసేన కార్యకర్తలు మెజారిటీ కాపుల్లో ఏర్పడుతుందనే ఉద్దేశమా అనేది అంతుచిక్కని ప్రశ్న. ఇటీవల ఢిల్లీలో ధర్నా సందర్భంలోనూ అలాగే తాజాగా మీడియా సమావేశంలోనూ చంద్రబాబునే జగన్ టార్గెట్ చేయడం గమనార్హం. కూటమిలోని టీడీపీని మినహాయిస్తే జనసేన, బీజేపీ ఊసే ఎత్తకపోవడం వెనుక జగన్ కు బలమైన వ్యూహం ఉందని సమాచారం. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కంటే పవన్ నే వైసీపీ నేతలు ఎక్కువ టార్గెట్ చేశారు. దీంతో పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ఆయన సామాజిక వర్గాన్ని హట్ చేశామనే వాస్తవాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కు తెలిసొచ్చిందని టాక్. ఈ నేపథ్యంలో పవన్ గురించి పట్టించుకోకపోవడమే ఉత్తమమని జగన్ గ్రహించారని అంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ విషయంలో తన వైఖరి సత్ఫలితాలు ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ తనను విమర్శించినా జగన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. ఏదో ఒక రోజు చంద్రబాబు వైఖరిపై పవనే విసుగెత్తి గళం విప్పుతారని వైసీపీ విశ్వసిస్తోంది. చూడాలి మరి జగన్ వ్యూహం ఎలా ఫలిస్తుందో. Please subscribe .news.